అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలో అందరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడి కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. రియల్ టైంలోనే ప్రజల ఆరోగ్యం పర్యవేక్షించాలని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన న్యూట్రిఫుల్ యాప్కు స్కోచ్ అవార్డు లభించిందని 4 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. వైద్యం, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై ఆయన వివరించారు. గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్ని చోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ కనిపిస్తోందని వెల్లడించారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉందన్నారు. ఉప్పు, వంట నూనె, చక్కెర తగ్గిస్తే చాలా వరకు అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉండదన్నారు. కనీసం ఒక అరగంట పాటు తేలికపాటి వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాయామం చేయాలని కూడా పిలుపునిచ్చారు. ప్రపంచమంతా ఇప్పుడు ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తోందని తెలిపారు. ఏపీలో అందరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడి కార్డులు జారీ చేస్తామని, అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ వ్యాన్ ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు చేస్తుందని తెలిపారు. మొత్తం 27 పరీక్షలు దీని ద్వారా నిర్వహించేందుకు ఇప్పటికే కార్యాచరణ చేశామన్నారు. ఈ వ్యవస్థల రూపకల్పనకు టాటా సంస్థతో పాటు బిల్గేట్స్ ఫౌండేషన్, ఏపీ మెడిటెక్ పార్క్ సహకరిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభావితం చేస్తున్న 10 ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక అధికారులను నియమిస్తామని, ఇప్పటికే క్యాన్సర్కు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును నియమించామన్నారు. వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ హెల్త్ గురించి. దీనికి సపోర్టింగ్ కింద ఒక 100 to 300 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో పెడుతున్నాం. ఇప్పుడు ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 70 కాన్స్టిట్యున్సీ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. 100 బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి. 105లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. కాబట్టి 105 ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం 100 బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 100 to 300 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్. ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో. ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చి లేనిపోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్యాన్ని, ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ 2 ఏరియా పెట్టుకొని అక్కడ పరిస్థితులను పెట్టుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఫెసిలిటీ ఇప్పించడం మా బాధ్యత. వాళ్ళకు వైబిలిటీ లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని పికప్ చేస్తాం. అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం. న్యూ హాస్పిటల్స్, గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే సైట్ ఉంటే మేమే కూడా కన్సెషన్లు ఇస్తాం, కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం. అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వీళ్ళు కొంతమంది చేశారు. అవన్నీ స్టడీ చేసి ఇంకా బెటర్ పాలసీ తీసుకొస్తాం. రేపు వాళ్ళు బిగినింగ్ లో ఈ సెట్ కావడానికి 50% ఆరోగ్యశ్రీ పేషెంట్ అక్కడ రెఫరెన్స్ ఇస్తాం. అప్పుడు 50% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవుతుంది. అవుట్ పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పెడతాం. అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. వాళ్ళు పికప్ అవుతారు. ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లో వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బొవ్వ పెడుతుంది, నీడనిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అడవి, ప్రకృతిపై తనకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు. అరకు అద్భుతమైన ప్రాంతం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు మారుతుంటాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుబ్రిగూడలో అడవి తల్లి బాటా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డుబ్రిగూడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు పెదపాడు గ్రామంలో గిరిజనులతో పవన్ సమావేశమయ్యారు. చాపురాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి ఆయన వెళ్లారు. అక్కడ ప్రజలతో సుమారు గంట సేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. డుబ్రిగూడలో
సభలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబును కోరితే 24 గంటల్లో 49 కోట్లు మంజూరు చేశారన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గిరిజన ప్రజల జీవన శైలి మెరుగుపరచాలని, ఈ ప్రాంతంలో రోడ్లు బాగుండాలన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్లకు 92 కోట్లే ఖర్చు చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోపే 1500 కోట్లు విలువైన పనులను మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచామని, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ ప్రాంతంలో కూటమి పార్టీలకు ఓట్లు పడకపోయినా మీ బాగోగులు చూడడానికి మేమున్నామన్నారు. ప్రభుత్వాలు పార్టీలు మారుతుంటాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. దాకా 3 నెలల క్రితం నేను చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం. ఇది ప్రత్యేకించి ఈ రోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో, ముఖ్యంగా మన అరకు, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక, ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఎనీ అంటువ్యాధులు, కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. ఆ 100-150 మంది జనం ఉన్నా కానీ, 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు. ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి, ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే మన పార్వతీపురం మన్యం ప్రాంతం, వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ, గిరిజన సోదరులకు కానీ, కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్తానని, ప్రజలు తనపై ఉంచిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తానని ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. స్వచ్ఛందంగా సేవ చేసేందుకే కూటమి ప్రభుత్వం మీ ముందుకు వచ్చిందని, 1000 కోట్ల రూపాయల ఆస్తిని ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు ఇస్తున్నామని చెప్పారు. మీకు ఏ సమస్య ఉన్నా తమ ఇంటి తలుపు తట్టాలని, 24 గంటలు అందుబాటులో ఉంటానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో 3వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కొలనకొండ, ఉండవల్లి, ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజారుకు చెందిన మొత్తం 624 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని అన్నారు. మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటామన్నారు. మంగళగిరి చేనేత సోదరులకు హ్యాండ్లూమ్ క్లస్టర్, స్వర్ణకారుల కోసం జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ వస్తుందని, సులభంగా అయ్యే పట్టాలు ఈ ఏడాది ఇచ్చేస్తానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తల్లి 5 రోజుల్లో సుమారుగా 1000 కోట్లు విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1000 కోట్లున్న భూమిని ఉచితంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు, హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు. తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ఈరోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం, చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం, మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ గాని, తయారీ గాని, అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి. మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం. తల్లి, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలైతే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా.
మీరే బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ, తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ల ప్రభావం తాత్కాలికమేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ టారిఫ్ల అంశంపై ఆందోళన చెందవద్దని సూచించారు. ఆక్వా రంగాన్ని గాడిలో పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా లభ్యమయ్యే ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆక్వా రంగంలో సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ల ప్రభావం తాత్కాలికమేనని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న తెలిపారు. ఆక్వాను తిరిగి గాడిని పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా లభ్యమైన ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, సీడ్స్ తయారు చేసేవారు, నిపుణులు, ఫీడ్ తయారు చేసే 4 రంగాలతో పాటు ప్రభుత్వంతో కలిసి కమిటీ ఏర్పాటు చేసేలా సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. ఏదైతే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ చూపాలని ఎప్పుడైతే అమెరికా డెసిషన్ తీసుకుందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి పెట్టడం, మంత్రి గారితో స్వయంగా మాట్లాడడం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఇది ఏదో ఒక ఆక్వా రంగం కాదు, చాలా రంగాల మీద ఈ ప్రభావం పడి ఉంది. అందులో 2 దేశాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి మనం ఒక ప్రయత్నం అటువైపు చేస్తూనే మనకున్నటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని మనం ఈ రంగాన్ని నిలకట్టాలనేదే ఈ రోజు సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎప్పుడు ఆక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు పౌల్ట్రీ ఉంది. ఒకప్పుడు పౌల్ట్రీ రంగం కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షోభంలో ఉండేది. ఈ రోజు వాళ్ళు దేశ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పౌల్ట్రీ రంగం వల్ల ప్రజలకి ఎటువంటి మేలు జరుగుతుంది, ఎగ్గ తింటే ఏంటి ఉపయోగం అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియచేసి ఆ రంగాన్ని స్థిరంగా నిలబెట్టుకున్నారు. రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనివాస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కు హాజరయ్యేందుకు వెళ్తుండగా సంబేపల్లి మండలం ఎర్రగుంట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రమ మృతి దురదృష్టకరమని కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపి ధైర్యంగా ఉండాలన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో 4గురికి అత్యవసర వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసిందని, కానీ అవకాశాలు లేక వారంతా ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు నెలకొల్పి రాణిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మన రాష్ట్రంలో కూడా మహిళలు పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించాలి, మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జక్కంపూడిలో 1,00,000 చదరపు అడుగుల స్థలాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పారు. విద్యార్థులు కళాశాల నుంచి బయటకు రాగానే ఆత్మవిశ్వాసంతో తమ కాళ్ల మీద తాము నిలబడేలా అందరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు నూతన ఆలోచనలు, సృజనాత్మకతతో పరిశ్రమలు స్థాపించాలని, దానికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి నావిగేట్ ద కెరియర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులతో ఎంపీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, భావ వ్యక్తీకరణ మరియు నైపుణ్యాలకు సంబంధించిన నాణ్యమైన విద్యను పొందగలిగితే వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎలిపు సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణ కోసం హబ్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఎందరో మహిళలను మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కూడా అలీప్ సంస్థ సహకారం అందిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు అందుకొని చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. దేశం ప్రగతి సాధించాలంటే మహిళలు ఎంటర్ప్రెన్యూర్స్గా రాణించి మహిళా సాధికారత సాధించాలన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోనే విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అమరావతికి ఏఐ సంస్థలు, డిఫెన్స్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రాబోతున్నాయని చెప్పారు. అనంతరం కెరియర్ కౌన్సిలర్స్తో విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ ఇప్పించారు. నా సొంత ఖర్చులతో వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కానీ లేకపోతే కెరీర్ కౌన్సిలింగ్ కానీ ఇప్పిస్తానని అందరికీ తెలియజేసుకుంటూ వాళ్ళకు కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి, సమాజంలో ఒక బాధ్యత, అంతేకాకుండా వాళ్ళు తమ కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఉండాలని కోరుకున్నా. ఈ అవకాశం ఇచ్చిన కళాశాల యాజమాన్యం, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా చక్కగా డెవలప్ అవ్వాలి, వాళ్ళ పిల్లలని ఉండే 1962లో స్థాపించిన ఈ సంస్థ మనం చూస్తే ఎంత అందంగా ఉందో. ఇప్పటికి కూడా చూస్తే ఇవాళ కొత్తగా వచ్చిన ఏ కాలేజీ కూడా ఇవాళ ఈ సంస్థను పోటీ పడలేదు. అటువంటి సంస్థలో ఇటువంటి మెరుగైన సౌకర్యాలు ఇస్తే ఇంకా బాగుపడతారు. కాబట్టి తప్పకుండా ఇటువంటి అవకాశాలు ఇస్తామని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులకి ఇదే కాదు అన్ని ప్రభుత్వ కళాశాలలో 6 కళాశాలలో కూడా చేస్తాం, వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు సమాజ అవసరాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, సంపద సృష్టి, వృద్ధి రేటుపై ప్రతి శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను, పథకాలను సద్వినియోగం చేసుకునేలా గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రినల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీసా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం కార్యక్రమానికి 152 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 76, పోలీసు శాఖకు 16, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు 10 అర్జీలు, పంచాయతీరాజ్కు సంబంధించి 6 అర్జీలు వచ్చాయి. గృహ నిర్మాణానికి 5 అర్జీలు రాగా డిఆర్డీఏ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, విద్యాశాఖలకు 4 చొప్పున అర్జీలు వచ్చాయి. ఉపాధి కల్పన, మార్కెటింగ్, ఏపీసీపీడీసీఎల్, వ్యవసాయం, సహకార సొసైటీ, కార్మిక, సర్వే శాఖలకు 2 చొప్పున, ఎండోమెంటు, వైద్య ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఏపీ జన్కో, ఫుడ్ కంట్రోల్, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, బ్యాంకింగ్ సేవలు, సిఆర్డీఏ విభాగాలకు ఒక్కో అర్జీ వచ్చాయి. అర్జీలను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని, ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీసా స్పష్టం చేశారు. అధికారులు సమాజ అవసరాలకు అనుగుణంగా విధులను చిత్తశుద్ధి, నిబద్ధతతో నిర్వహించాలని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం పెంచింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచింది. ఒక్కో సిలిండర్పై 50 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ ధరల పెంపు ఉజ్వల పథకం, జనరల్ కేటగిరీ వినియోగదారులకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. తాజా పెంపుతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్పై చెల్లిస్తున్న దానిపై ఇకపై అదనంగా 50 చెల్లించాల్సి ఉంటుంది. చమురు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని ₹2 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్ ధరలపై పెంపుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో పెరుగుదల ఉండదని చమురు మార్కెటింగ్ కంపెనీలు సమాచారం ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
రఘువంశ తిలకుడు దశరథ నందనుడు శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకతో ఇంద్రకిలాద్రి పులకించింది. పరిపాలనా దక్షతతో సుభిక్ష రాజ్యాన్ని నెలకొల్పిన రఘువోత్తముణ్ణి భక్తజనం కొనియాడే ఉత్సవం ఆద్యంతం అటాసంగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో రఘువంశ తిలకుడు దశరథ నందనుడు శ్రీరామ మహాపట్టాభిషేక వేడుక వైభవోపేతంగా సాగింది. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి దశమి రోజున రాజగోపురం కళా వేదికపై వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీరామ పట్టాభిషేకం శాస్త్రోక్తంగా జరిపించారు. పరిపాలనా దక్షతతో సుభిక్ష రాజ్యాంగాన్ని నెలకొల్పిన రాఘవోత్తముడిని భక్తజనం కొనియాడే ఉత్సవం పట్టాభిషేక మహోత్సవం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా సాక్షాత్కరించారు. భక్త రామదాసు తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ స్వామికి అలంకరించిన తీరు భక్తులకు పరమానందాన్ని కలిగించింది. ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించి ఛత్రచామరలతో కొలువు తీరిన రాములోరుని చూసి భక్తజనం మురిసిపోయింది. వేద మంత్రోచ్చారణలు మారుమోగుతూ ఉండగా సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి కొండంత అభయమిచ్చాడు. ధర్మాత్ముడైన శ్రీరాముని పాలనలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. ప్రజలకు శత్రుభయం చోరభయం ఉండేవి కావని వేద పండితులు తెలిపారు. మరి దశమి రోజున దివ్యమైనటువంటి పట్టాభిషేక మహోత్సవం జరుపుకోవడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఆ రామరాజ్యంలో ఏ రకమైనటువంటి కష్టములు లేవు, రోగబాధలు లేవు, రణబాధలు లేవు, రుణబాధలు లేవు. అలాగే అల్పాయుష్యంతో మరణాలు లేవు. కాబట్టి అందరూ దీర్ఘాయుష్మంతులు, ఆరోగ్యవంతులు, సౌఖ్యవంతులు అంతా కూడా రామచంద్రమూర్తి వారు ప్రవర్తింపజేసినటువంటి ధర్మంతో ధార్మికంగా తమ నడవడిని చక్కగా తీర్చిదిద్దుకొని ధర్మం తప్పకుండా ప్రవర్తిస్తూ సర్వ సౌఖ్యములను కూడా పొందారు, సమస్త శుభములను కూడా పొందారు. శ్రీమాత్రే నమః. పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకు గాను ఆయా పిటిషన్ల లిస్టింగ్కు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ తదితరులు ఉన్నారు. ఓవైసీ తరపున అడ్వకేట్ లాజీఫర్ అహ్మద్ పిటిషన్ను దాఖలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టం 2025ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాకుండా ఆపాలంటూ జమియత్ ఉలామాయే హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ మధ్యంతర పిటిషన్ కూడా వేశారు. సున్నీ మత పెద్దల సంస్థ సమస్త కేరళ జమయతుల్ ఉలామే కూడా పిటిషన్ వేసింది. ఈ సంస్థ తరపున పిటిషన్ను అడ్వకేట్ జాల్ఫికార్ అలీ పిఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అసోసియేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా పిటిషన్ వేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 21, 25, 26, 29, 30, 300 ఏలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం 2025 ఉందని పిటిషన్లో వాదించారు. జమియత్ ఉలామాయే హింద్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఇతర ముస్లిం పక్షాల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, న్యాయవాది నిజాం పాషా దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు బెంచి వాటి అత్యవసర విచారణకు అంగీకారం తెలిపింది. కేసులను అత్యవసర విచారణకు చేపట్టాలని మౌఖికంగా ధర్మాసనాన్ని కోరితే చెల్లదు. సమగ్ర వివరాలతో లేఖ లేదా మెయిల్స్ను న్యాయవాదులు పంపాల్సి ఉంటుందని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. దీనికి న్యాయవాది కపిల్ సిబల్ బదులిస్తూ మేం ఆ ప్రక్రియను పూర్తి చేశాం అని చెప్పారు. అయితే నేను ఆ లేఖలను మధ్యాహ్నం చూసి తగిన నిర్ణయం తీసుకుంటాను, వాటిని లిస్టు చేయిస్తామని సిజేఐ వెల్లడించారు. రాష్ట్రంలో 3 ప్రభుత్వాలు మారినా వీఆర్ఏలను మాత్రం రెగ్యులరైజ్ చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వం న్యాయం చేయకపోగా ఇచ్చిన డిఏలను కూడా వెనక్కి తీసుకోవడం ఒక్క ఏపీలో మాత్రం చూశామని విమర్శించారు.
వీఆర్ఏ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి న్యాయం చేయాలని కోరుతామని, అవసరమైతే ఆందోళన చేస్తామని రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీఆర్ఏల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హనుమాన్పేట దాసరి భవన్లో ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ 21,000 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని, కానీ వారికి అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులను రెగ్యులరైజ్ చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్లో 3 ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయలేదని మండిపడ్డారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇచ్చిన డిఏలను కూడా వెనక్కు తీసుకోవటం ఒక్క ఏపీలో మాత్రమే చూశామని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు అనేక ఆశలను కల్పించి అధికారంలోకి వచ్చారని, కానీ ప్రజల ఆశలు నెరవేరడం లేదన్నారు. ఫిట్గా లేని వారికి నామినల్ అంగీకరించాలని, వీఆర్ఏ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి న్యాయం చేయాలని కోరతామని, అవసరమైతే ఆందోళన చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అనేక ఆశలు రేకెత్తించి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు కింది స్థాయిలో ఉంటున్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు, వీరందరికీ కూడా ఖచ్చితంగా వారి జీతాలు పెంచాలి, రెగ్యులేషన్ చేయాలి. దీనితో పాటు వారికి డిఏను కూడా ఏర్పాటు చేయాలి. వీటితో పాటు వారు కోరుతున్న మరో ముఖ్యమైన కోరిక ఏమంటే, ఎవరైతే వయసు ఉడిగిపోయి లేదంటే ఇతర పని చేయలేక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు, ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఫిట్నెస్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తమ నామినీలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆమోదించాలి. ప్రభుత్వానికి దీనివల్ల ఒక పైసా కూడా కష్టమేమో కానీ ఖర్చు కానీ లేదు. కాబట్టి నామినీలను అంగీకరించి వాళ్ళందరూ కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ అంశం పైన మన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా వీళ్ళతో పాటు పోయి కలిసి ఖచ్చితంగా మంత్రి గారి ద్వారా వీళ్ళందరికీ న్యాయం జరగాలని చేసి మేము కోరబోతాం. వడ్డే శోభనాథేశ్వరరావు లాంటి గొప్ప వ్యక్తి రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతల్లో సవరణల ఆవశ్యకతపై సీఎం చంద్రబాబు గారికి లేఖ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వకారణమని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. 80 ఏళ్ల వయసులో కూడా ఇంకా రైతుల కోసం పోరాడుతున్నారని, అంతేకాక ప్రభుత్వానికి పలు సూచనలు చేశారని చెప్పారు. ఈ పుస్తకం చదివితే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతలలో సవరణల ఆవశ్యకతపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు రచించిన సీఎం చంద్రబాబుకి లేఖ పుస్తకాన్ని ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆవిష్కరించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో రైతు, కార్మిక, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ వడ్డే లాంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకాన్ని తాను ఆవిష్కరించడం గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను చదువుకునే రోజుల్లో వడ్డే గొప్ప రైతు నాయకుడని, రైతుల కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అందుకే ఆయనను గుర్తించి ఎన్టీఆర్ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలిచ్చారని చెప్పారు. ఎంపీగా దేశంలో రైతుల కోసం గళం విప్పారని చెప్పారు. 80 ఏళ్ల వయసులో కూడా ఇంకా రైతుల కోసం పోరాడుతున్నారని, అంతేకాక ప్రభుత్వానికి పలు సూచనలు చేశారని చెప్పారు. ఈ పుస్తకం చదివితే ప్రభుత్వానికి మేలు కలుగుతుందన్నారు. వడ్డే కేవలం రైతు పక్షపాతి కాదని, అన్ని రంగాల పక్షపాతని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఈ పుస్తకాన్ని చదివి రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. విభిన్న మతాలు, సంస్కృతులు కల మన దేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అనే పూలతో సమాహారం చేశారని గుర్తు చేశారు. కేంద్రం ఎంత ముఖ్యమో రాష్ట్రాలు అంతే ముఖ్యమని అంబేద్కర్ చెప్పారని, రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలని అన్నారు. ఇప్పుడు ఆఫ్టర్ 80 years తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లలాగా మొదట్లో ఏ విధంగా పరితపించాడు, ఏం చేసాడు అయినా అలాగే ఇదిగో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉండండి, ఇలా ఉండండి అని సూచనలు చేస్తూ, ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయలేదు మీరు, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చదవండి అని చెప్తూ ఒక ఆదేశ సూత్రాలలాగా గవర్నమెంట్ పెట్టుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కేవలం వాళ్ళు చదువుకొని వచ్చారు. వీళ్ళు ఎవరైనా తగ్గించట్లా, కించపరచట్లా, వాళ్ళు చదువుకొని పాస్ అయ్యి బాగా వచ్చారు. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఉన్న వాళ్ళు, ప్రాక్టికల్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఏముండాలి, ఏమున్నాయి, ఎలాగున్నాయి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే గొప్ప మెసేజ్ని ప్రభుత్వం సీఎం గారు కూర్చొని అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు గొప్ప గొప్ప నాయకులు పెట్టుకొని కూర్చొని ఆయన చర్చించి ఏం చేస్తారో, ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు కానీ ఇంకా రాష్ట్రంలో ఏం చేయాలో, ఇంకా ఏం మిగిలిపోయి ఇంకేలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన దృక్పథంకి వచ్చినప్పుడు కానీ వడ్డే శోభనాథేశ్వరి పుస్తకం చదివితే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప సూచన ఇది నిజంగా.
అనంతరం మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం తన ఆలోచన విధానం మార్చుకోవాలని, ఖర్చు ఎక్కువయ్యే పథకాలు చేపడితే దీర్ఘకాలం కష్టాలు కొనసాగుతాయని చెప్పారు. శ్రీశైలం డ్యాము వద్ద 2009లో ఎక్కువ వరద వచ్చి ఏప్రాం దెబ్బతిని గొయ్యిపడిందని, కానీ ఇప్పటి వరకు దానిని పూడ్చలేదన్నారు. దీనివల్ల ఉపద్రవం వచ్చే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించినా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. ఈరోజు ప్రభుత్వం అమలు చేద్దామనుకుంటా ఉన్నటువంటి పథకాలలో అవి ఇప్పటికిప్పుడే అవసరం లేకపోయినా చాలా ఎక్కువ ధనం ఖర్చు అయ్యేటటువంటి పథకాలను చేపట్టితే ఇతర ప్రాంతాలలో తక్షణం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్న వాటిని పరిష్కరించేదానికి తగిన విధంగా నిధులు ఉండవు. ఆ ఇబ్బంది వస్తుంది. అందువల్ల దీర్ఘకాలం ఆ పేదరికము కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. అదే సమయంలో కొద్దిమంది కాంట్రాక్టర్లకు, కొద్దిమంది రాజకీయ నాయకులకు ఏటీఎంఎల్ లాగా కొన్ని పథకాలు పనిచేస్తాయి, ఉపయోగపడతాయి. అందువల్ల వాటిని మార్చుకోండి అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ వ్రాయటం జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ నందు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ప్రజా ఫిర్యాదు వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరవాసులు వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదు వేదిక ద్వారా ఇన్ఛార్జ్ కమిషనర్కి అర్జీల రూపంలో తమ సమస్యలను తెలియజేశారు. మున్సిపల్ కార్పొరేషన్లోని ఉద్యానవన శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ అర్జీని సమర్పించారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం చేస్తామని కాశీనాథ్ హెచ్చరించారు. ఈ 4-5 విభాగాలకు సంబంధించి శాలరీస్ పెంపుదలకి సంబంధించినటువంటి విషయం ఏమాత్రం కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి కనపట్ల. దాని మీద స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆప్కాస్కి సంబంధించినటువంటి విషయంలో ఆప్కాస్ ఏదైతే రద్దు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని, మీ మున్సిపల్ మంత్రి గారి తాలూకా ఇలాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్ల రూపాయలు ఆర్జించడానికి కాంట్రాక్ట్ వైఖరిని, కాంట్రాక్ట్ సిస్టాన్ని ప్రవేశపెట్టదలుచుకున్నావా అని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అందుకని ఆప్కాస్ రద్దు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఆప్కాస్ రద్దు చేస్తే వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి తప్ప ఇంకో విషయం లేదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విద్యుత్ రంగంలోని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిపిడిసిఎల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పాత బకాయిలు చెల్లించాలని, గతంలో నిలిపివేసిన వీడియోను పునరుద్ధరించాలని, పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని కోరారు. విద్యుత్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో సిఐటియు నేతలు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి సిపిడిసిఎల్ కార్యాలయం వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రజాతంత్ర హక్కులను హరించే చర్యలను విరమించుకోవాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, పెయిడ్ హాలిడేస్ ఇవ్వకపోవటం శోచనీయమన్నారు. కరువు భత్యం తీసివేసి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టు కార్మికులందరికీ వేజ్ ఇవ్వాలని అగ్రిమెంట్ ఉన్నా ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్తును ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని మోడీ సర్కారు ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అడ్డం వచ్చిన సిపిడిసిఎల్ ఆఫీస్ దగ్గరే మా ధర్నా అనేటువంటిది ఉంటుంది, మా కార్యక్రమం ఉంటుంది. ఎవడు అడ్డం వస్తాడో ఈరోజే మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా హక్కుల గురించి మాట్లాడేదానికి ఇదివరకు అక్కడ మీటింగ్ జరిగాయి, ధర్నాలు జరిగాయి. ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజాతంత్ర హక్కుల్ని అణిచేటువంటి పద్ధతి అనేటువంటి దాన్ని విరమించుకోవాలి. ఎస్మా చట్టాన్ని ప్రయోగించి గతంలో ఇక్కడ ధర్నా చేస్తారంటే ఇక్కడ కూడా చేయకుండా ఎస్మాని ప్రయోగించడం అనేటువంటి జరిగింది. మీరు ఏది ప్రయోగిస్తారో మేము చూస్తాం. నిరవధికమైనటువంటి నిరాహార దీక్షలకి 100 మందిని కూర్చోబెడతామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులకి ఈ సిపిడిసిఎల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. నేషనల్ హాలిడేస్ అనేటువంటిది మన రైట్. అది
గుంటూరు ఆంధ్ర ఇవాంజెలికల్ లూథరన్ చర్చ్ 2021 నుండి నాయకత్వ సంక్షోభం నడుస్తుందని, దీనిపై హైకోర్టు పులి స్టాప్ పెట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫాస్టర్స్ ఫెడరేషన్ జేఏసీ చైర్మన్ రాబర్ట్ తెలిపారు. గతంలో లాజరస్ కోశాధికారిగా వ్యవహరించారని, పరదేశి బాబు అనే వ్యక్తి రిటైర్డ్ అయినప్పటికీ ఎలక్షన్ నిర్వహిస్తానని కోర్టు ద్వారా తాత్కాలిక ఆర్డర్ తీసుకొచ్చారని చెప్పారు. దీనిని కోశాధికారి లాజరస్ రిట్ వేశారని, ప్రస్తుతానికి ఎవరిని గుర్తించడం లేదని ఏప్రిల్ 3న కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జోసెఫ్ కురియన్కు సంఘ బాధ్యతలను కోర్టు అప్పగించిందని చెప్పారు. అన్ని కమిటీలు రద్దు చేసి జోసెఫ్ కురియన్ ఎన్నికలు నిర్వహించి నూతన అధ్యక్షులను, బిషప్లను, కౌన్సిల్ను ఎన్నుకుంటారని చెప్పారు. లాజరస్ తరపున ఎంఆర్ చక్రవర్తి, జొన్నలగడ్డ సుధీర్ కోర్టులో వాదనలు వినిపించారని అన్నారు. హైకోర్టు తీర్పుతో అన్యాక్రాంతమైన ఆస్తులు పరిరక్షించబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ అడ్మినిస్ట్రేషన్ టేకప్ చేసి ఈ 3 గ్రూప్స్ ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకుండా కొత్తగా ఎలక్షన్స్ కండక్ట్ చేసి నూతనమైన ప్రెసిడెంట్ని, సినెట్ బిషప్స్ని, కౌన్సిల్ని, ఇప్పుడున్న కమిటీస్ అన్నీ కూడా రద్దు చేయబడతాయి. కొత్తగా ఎన్నుకోబడి వారి ద్వారా ఈ అడ్మినిస్ట్రేషను కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈ కేసులు కూడా లాజరస్ గారి తరపున శ్రీ ఎంఆర్కే చక్రవర్తి గారు, అలాగే శ్రీ జొన్నలగడ్డ సుధీర్ గారు వాదనలు వినిపించడం, వాటిని ఏకీభవించి కొత్తగా మరి జడ్జి గారిని మనకు నియమించడం జరిగింది. వారి ద్వారా అనేక వేల కోట్లు ఆస్తులు అన్యాక్రాంతమైనవి. అవి తిరిగి రావడానికి కానీ, సంఘంలో డిఫరెంట్ పర్సన్స్ క్లెయిమ్ చేయడం, లీడర్షిప్స్ అవన్నీ కూడా తీసేసి 1 లీడర్షిప్ 1 చర్చ్ యూనిటీతో ఈ అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తారని మేమందరం కూడా చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ జడ్జిమెంట్ని ఆహ్వానిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈఎల్సి ట్రెజరర్గా నా కర్తవ్యాలు నిర్వహిస్తుంటున్నాను. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు మనము నిర్వహించడమంటే, కోర్టు వారు 4 సంవత్సరాల తర్వాత ఒక మంచి నా సంఘ ప్రజలకు, నా పాస్టర్స్కి, ఈఎల్సిలో ఉన్న ప్రతి ఒక్క సంఘ ప్రజలకి ఒక మంచి సువార్త, మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి రేపు జరగబోయే అడ్మినిస్ట్రేషన్కి మంచి నాంది పలుకుంటున్నారు. 2025 డిఎస్సిలో పీఈటీ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. పీఈటీ స్పోర్ట్స్లో తక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు బీటెక్ చేసిన వారు సర్టిఫికెట్లు కొనుగోలు చేసి తమ పోస్టులకు కాంపిటీషన్గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో కూడా పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2025 డిఎస్సిలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ పీఈటీలకు ఈవెంట్స్లో వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టును నిర్వహించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు క్రమశిక్షణ రావాలంటే పాఠశాలలో నైపుణ్యం కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలని సూచించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం ద్వారానే నైపుణ్యం కల వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరో తెలుస్తుందన్నారు. పీఈటీ స్పోర్ట్స్లో తక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు బీటెక్ చేసిన వారు సర్టిఫికెట్లు కొనుగోలు చేసి తమ పోస్టులకు కాంపిటీషన్గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారు ఉద్యోగంలోకి వస్తే వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను క్రీడాకారులను అందించలేకపోతున్నామని, నిజమైన వ్యాయామ ఉపాధ్యాయులకు పోస్టులు ఇస్తే క్రీడాకారులను అందించగలుగుతామని చెప్పుకొచ్చారు. ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో కూడా ఈ పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ వాళ్ళకి అట్రాక్షన్ ఇచ్చేటువంటి గేమ్స్, రిక్రియేషన్ గేమ్స్ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేస్తే ఇక్కడ మాత్రం ఎలిమెంటరీ స్కూళ్ళలో పీఈటీ టీచర్లు లేకపోవడం వల్ల వాళ్ళని 4 గోడల మధ్య పరిమితం చేస్తూ ఉన్నారు. ఆడుకోవాల్సినటువంటి వయసులో 4 గోడల మధ్య వాళ్ళని చదువు అంటే ఏ విధంగా చదవగలరు వాళ్ళు? కాబట్టి ఈ విషయం పైన సీరియస్గా ఆలోచన చేస్తూ ప్రైమరీ సెక్షన్ నుంచే వ్యాయామ ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా కోరుతా ఉన్నాం. మాకు పూర్తి నమ్మకం ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే గతంలో 2018 డిఎస్సిలో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీని నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి క్రీడాకారులుగా, వ్యాయామ ఉపాధ్యాయులుగా ఈరోజు స్కూళ్ళలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ డిఎస్సిలో కూడా
నాణ్యమైన వ్యాయామోపాధ్యాయులను అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. లెనిన్ సెంటర్లో వేంచేసి ఉన్న నాగసాయిబాబా నాగమానసాదేవి వారి మందిరంలో ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని గవర్నర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అడప నాగరాజు ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. మందిరం వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. లెనిన్ సెంటర్లో వేంచేసి ఉన్న నాగసాయి బాబా నాగసాయి మానసాదేవి వారి మందిరంలో ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా నాగసాయి బాబా వారికి పుష్పార్చన నిర్వహించారు. మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో బాబావారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని గవర్నర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అడప నాగరాజు ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగసాయి బాబా మందిరంలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు. ఉగాది శ్రీరామనవమి ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించిందని చెప్పారు. నాగమానసాదేవి గుడిలో ఈరోజు అన్నదానం ప్రారంభించారండి. వీళ్ళందరూ బాగానే వచ్చారు. కార్యక్రమం అంతా ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనంతరం మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ ఉగాది నుండి శ్రీరామనవమి వరకు బాబావారి మందిరంలో విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, భజన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ముగింపు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదానం స్వీకరించారని చెప్పారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, అలాగే బాబావారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రభు యొక్క ఆశీస్సులు, బాబావారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు భక్తులకి ఎల్లవేళ ఉండాలని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా అనేక రకాల విజయాలు చేకూరుతూ ఉన్నాయి. భక్తులు ఎంతో నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో నాగసాయిబాబా వారిని, నాగమానసాదేవి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా ఉంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశేషమైనటువంటి పూజలు నిర్వహించాము. చివరి రోజు అన్న సమారాధన నిర్వహించి వచ్చిన భక్తులందరికీ మన గవర్నర్పేట సీఏ గారు ఈరోజు ఈ అన్న సమారాధనని ప్రారంభించారు. బాబావారికి, అమ్మవారికి పూజలు చేసి అన్న సమారాధనని మన సీఏ గారు ప్రారంభించారు. వారికి కూడా, వారి కుటుంబానికి కూడా భగవంతుడు ఎల్లవేళ ఆయురారోగ్యాల ఆశీస్సులు కలగజేయాలని భక్తులందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.